అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 29వ శ్లోకం. ఓం సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః. మోకాళ్ల వరకు విస్తరించిన విశాల బాహువులతో విరాట్ పురుషుడు విశ్వభారాన్ని అవలీలగా మోయగలడు. కానీ అతని భారాన్ని మరి ఎవ్వరూ వహించలేరు. ఆజానుబాహువు, మహాబాహువు, చతుర్భుజుడు అని కొనియాడబడిన పరమాత్మని భుజబలం చూచి భావించవలసినదే కానీ భరించినలవి కాదు. శత్రువులను సంహరించేందుకు, ధర్మము నిలబెట్టేందుకు ఈ అపరిమేయ బాహుబలాన్ని సుభుజుడు ఉపయోగిస్తాడు. ఈ భుజబలానికి తోడు భగవంతుని వాగ్విలాసం కూడా దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ఉపయోగపడుతుంది. భుజబలం శరీరానికి సంబంధించింది, వాక్ సంపద మనస్సుకు సంబంధించింది. ఈ రెంటిని సమన్వయించుకున్న మహామహుడు మహేంద్రుడవుతాడు. సకల సంపదలను స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనమైన సంపదను 10 మందికి పంచిపెడతాడు. ఈ విశ్వ సంపదలో తాను కూడా ఒక భాగమైపోతాడు. మట్టిలో ధాన్యమై, చెట్టులో కాయలై, జలములో సారమై, గాలిలో ప్రాణమై, నిప్పులో వేడి అయి, నింగిలో శూన్యమై, అంతటా అన్ని రూపాల్లో వ్యాపించి అన్నింటికీ వసతి కల్పించిన వసుమూర్తి వసుంధరకు వసుప్రదుడవుతాడు. వసువే వసువులను ప్రసవిస్తాడు. అతనిది ఒక రూపం కాదు, అనేక రూపాల్లో ఆ బృహద్రూపి సాక్షాత్కరిస్తాడు. సూర్యకిరణాల్లో అతని కాంతి తరంగాయమానంగా తరలి వస్తుంది. నిమిషాల్లో అంతరిక్షమంతా అతని తేజస్తో నిండిపోతుంది. ఎక్కడ వెలుతురు కనిపిస్తే అక్కడ కాంతిదాత సాక్షాత్కరిస్తాడు. ఈ వెలుగంతా అతనిదే. అతడే ఈ వెలుగు. వెలుగు లేని చోటు కూడా అతడు వెలుగు ప్రవేశిస్తుంది. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.